హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, నేను ఈరోజు టమాటో చట్నీ చేశానండి. టమాటో నిల్వ పచ్చడి అంటారు కదా, ఇదైతే చేశానండి. ఇది మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అనేది కొంచెం లేట్గా అవ్వచ్చు, రిస్క్ అవుతుంది, బట్ కాకపోతే టేస్ట్గా ఉంటుందండి. ప్లీజ్ ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఈ టమాటో తీసుకున్నానండి. ఇన్ని తీసుకున్నానమాట. తీసుకొని శుభ్రంగా వాష్ చేశానండి. చేసి ఒక కాటన్ క్లాత్తో వీటిని అయితే ఇలా వాటర్ లేకుండా నీట్గా తూడ్చేయాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఫ్రెండ్స్, మనం టమాటో కట్ చేసేటప్పుడు ఇవైతే తీసేయాలండి. మెయిన్ అదే అనమాట. అవి అలా ఉంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయండి. ప్లీజ్ మీరు కట్ చేసేటప్పుడు అవి అయితే తీసేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి ఫ్రెండ్స్. కడాయి తీసుకొని ఇందులో ముందుగా మెంతులనైతే ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసేయాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను జీలకర్ర తీసుకున్నానండి. జీలకర్రతో పాటు ఆవాలు కూడా తీసుకున్నానండి. ఇక చట్నీ అంటే జీలకర్ర, ఆవాలు, మెంతులు మెయిన్ పాయింట్ కదండి. చూడండి, ఇవి కూడా సేమ్ అలానే లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే కంప్లీట్ అయిపోయింది. నేను అదే కడాయిలో నేనైతే ఆయిల్ పల్లి నూనె తీసుకున్నానండి. ఇదైతే చట్నీలోకి చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది కదా అని ఇదైతే తీసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేసుకోవాలండి. వేసేసి అందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదండి, ఇవైతే వేయాలండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న ప్రకారం ఇలా అయితే చేయాలి. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఇక మనమైతే అక్కడ నిల్చొని ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు మాడిపోయే అవకాశం ఉంటుంది కదా. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా చట్నీ చేసుకొని పెట్టుకుంటే ఏమన్నా కర్రీస్ లేనప్పుడు యూజ్ అవుతుంది. అది కాక ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న అకేషన్స్ ఏమన్నా పెట్టుకుంటారు కదండి, మ్యారేజెస్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇలాంటి చట్నీ చేసుకుంటే చాలా యూజ్ అవుతుందండి. అండ్ ఇది ఉప్మాలోకి, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటి అన్నీ మ్యారేజ్లే కదా, ఓకేనా. సో ఇలా అయితే వచ్చిందండి. ఈ పైన ఉన్న వాటర్ అయితే మొత్తం పోయే వరకు మనమైతే వీటిని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే చట్నీ అనేది త్వరగా ఖరాబ్ అవుతుంది అంటారు. ఈ వాటర్ అనేది మొత్తం ఇలా ఎనికిపోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ మన ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. బట్ కొంచెం లేట్ అవుతుంది, కాకపోతే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, నాదైతే ఈ ప్రాసెస్ అనేది అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే మొత్తం పోయాయండి. ఇలా వాటర్ పోయేంత వరకు ఉడికించుకుంటే చట్నీ త్వరగా ఖరాబ్ కాకుండా ఉంటుందండి. ఇదైతే ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలండి. ఓకే, మనం ముందుగా మసాలాలు అయితే వేంపి పెట్టుకున్నాం కదండి, అవి తీసుకోవాలి. ఇవైతే గ్రైండ్ చేసుకోవాలండి. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవైతే గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే ఇంత చింతపండు అయితే నేనైతే ఇంత తీసుకున్నానండి. నాదైతే టమాటా అనేటివి కొన్ని ఉన్నాయి కదండి, వాటికి సరిపడా చింతపండు అయితే తీసుకున్నానండి. క్వాంటిటీ మీరు ఎంత వేసుకుంటారో చూసి వేయండి ఫ్రెండ్స్. నేను చింతపండు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అండ్ సాల్ట్ అనేది రాళ్ళ ఉప్పు అండి, ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇందులో అయితే ఎల్లిపాయలు కూడా వేయాలండి. వెల్లుల్లి రెప్పలు అయితే కొన్ని ఎక్కువగానే తీసుకున్నాను, టేస్ట్ వస్తుంది కదా అని తీసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేయాలండి. అందులోనే కారం కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. పక్కకు పెట్టేసుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్న టమాటో ఉంది కదండి, దాన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ టమాటాలు మొత్తం ఉడికిపోయాయి, బట్ కాకపోతే మిక్సీ పట్టుకుంటే మెత్తగా ఉంటుందండి.
కొందరేమో రుబ్బుకుంటారు, అలా కూడా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, గ్రైండ్ చేసుకున్న మసాలాలన్నీ ఇందులో అయితే వేసేసానండి. కారం అండ్ మెంతులు అదంతా పౌడర్ చేసుకున్నాం కదా, అదన్నీ వేసేసి ఇలా అయితే కలుపుకోవాలండి. చూడండి, ఇలా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడ్డానికల్లా రెడ్గా కనిపిస్తుంది, బట్ కారం అయితే ఏమీ లేదండి. మాకు తగ్గట్టు ఉంది, మాకు తగినంత కారం వేసుకున్నాను, అంతే ఉందండి. ఓకే, నేనైతే ఇప్పుడు ఇంకో కడాయి తీసుకున్నానండి. అందులో అయితే పోపు అండ్ తాలింపుకి సరిపడా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. మళ్ళీ మళ్ళీ వేసుకోకుండా కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి నేను ఆయిల్ అనేది. ఫ్రెండ్స్, ఇందులో అయితే జీలకర్ర వేయాలి. ఫస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, చట్నీ కాబట్టి ఎక్కువగానే వేసుకోవాలి. అండ్ ఆవాలు కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే వేడి అండ్ సమ్మర్ వస్తుంది కదా, హీట్ అనేది ఉంటుంది, అందుకే తక్కువ తీసుకోవాలండి. ఇందులో మినపప్పు కూడా వేసానండి. ఇంకా శనగపప్పున వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది, బట్ మేమైతే వేయలేదు. ఇప్పుడు ఇందులో ఎల్లిపాయలండి ఇలా కొంచెం స్మాష్ చేశానండి నేను. ఇలా స్మాష్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది కదా అనేసి చేశానండి. ఇలా చేస్తుంటే ఆ స్మెల్ అనేది అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ అందరికీ తెలుసు అనుకోండి, కాకపోతే మళ్ళీ చెప్తున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ చట్నీని ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మన ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే అండి. ఈ మినపప్పు ఉంది కదండి, ఇది అనేది అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకైతే మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇలా కలర్ చేంజ్ కావాలి. నిజం చెప్తున్నానండి, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వస్తుంది సమ్మర్ కదా, అది కాక ఇప్పుడు టమాటో రేట్ కూడా చాలా తక్కువైపోయింది. ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులో ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసానండి. ఆల్రెడీ గ్యాస్ ఆఫ్ చేశాను. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేయాలండి, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుందండి. ఇందులో ఇంకా మీ దగ్గర ఇంగువ పౌడర్ ఉంటే ఇంగువ పౌడర్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశానండి. నేనైతే ఇదంతా గ్యాస్ ఆఫ్ చేశాకే చేస్తున్నానండి, లేకపోతే కరివేపాకు. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇందులో మనం పక్కకు పెట్టుకున్న చట్నీ ఉంది కదండి, ఆ చట్నీ అనేది అయితే ఇలా ఇందులో మొత్తం వేసేసేయాలి. ఏంటి ఆయిల్ ఎక్కువైందని చూస్తున్నారు ఫ్రెండ్స్? లేదు, మీరు అలా చూస్తూ ఉండండి. నేను ఈ చట్నీ అనేది మొత్తం అందులో తిప్పే వరకు ఆయిల్ అనేది అయితే అక్కడికక్కడికి సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మెల్లిగా అదైతే కొంచెం అది బాయిల్ అనేది కడాయి అనేది చిన్నగా అయిపోయింది, బట్ తిప్పడానికి కలపడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాకపోతే పర్లేదులే అనేసి తిప్పుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ అనేది ఆ చట్నీకి పట్టే వరకు కలుపుకోవాలండి. చూడ్డానికైతే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఓకే, కంప్లీట్ అయిపోయిందండి టోటల్ మన చట్నీ ఇది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.